వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ రౌండప్లో ఏ జిల్లాలో ఏ పరిస్థితులు ఉన్నాయి, తాజాగా ఉన్నటువంటి పరిస్థితులపై ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ రోజు ఉన్నటువంటి వైరల్ ఇష్యూస్ ఏంటి? అక్కడ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి? ప్రణయ్, ఈ రోజు ముఖ్యంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పోరు తీవ్రంగా నడుస్తుంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గత కొద్ది కాలంలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి చాడా కిషన్ రెడ్డి, అదేవిధంగా చెక్కిలం అనిల్ కుమార్ వేరు కుంపటి పెట్టి తమకే టికెట్ కావాలని కోరుతూ వాళ్ళు వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు నల్గొండ పట్టణ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పిల్లి రామరాజు కూడా తనకే ఈసారి యాదవ సామాజిక వర్గంకి వెళ్ళి బీసీ నాయకుడిగా తనకే టికెట్ కేటాయించాలని కూడా కోరుతున్నాడు. గత 6 నెలలుగా ఎవరికి వారే తమ సొంత కుంపటితో అధికార పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా వారు నిర్వహించడం జరుగుతుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వీరు చేస్తున్న వ్యవహారాన్ని అతనికి తలనొప్పిగా మారింది. పార్టీ అధిష్టానం మాత్రం వీరందరిపైన చర్య తీసుకుంటున్నా, లేకపోతే చివరికి ఒక సర్వే నిర్వహించి వీరు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కాకుండా వేరే వారికి ఏమైనా టికెట్ ఇస్తుందా అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా పార్టీలో చాడా కిషన్ రెడ్డితో పాటు చెకిలం అనిల్ కుమార్ కూడా పార్టీని మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పలుమార్లు కూడా చెకిలం శ్రీనివాసరావు తనయుడు అయినటువంటి చెకిలం అనిల్ కుమార్ తనకు టికెట్ కేటాయించాలని కేసీఆర్ ని విజ్ఞప్తి చేసినప్పటికీ పలుమార్లు అతన్ని బుజ్జగించి చివరి నిమిషంలో వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి టీడీపీ నుంచి చివరి నిమిషంలో రావడం, పార్టీలో చేరిన తర్వాత అతనికి టికెట్ కేటాయించడం, ఆ తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరోమారు ఇంకా ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో తనకే ఈసారి మరోమారు టికెట్ ఇవ్వాలని చెక్కిలం అనిల్ కుమార్ కోరుతుండగా, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చాడా కిషన్ రెడ్డి కూడా గత కొద్ది రోజులుగా నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నాను, తనకు ఈసారి టికెట్ కేటాయించాలని, పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ తనకు పార్టీలో ఇంతవరకు ఎలాంటి నామినేటెడ్ పోటీ కానీ ఎలాంటిది కూడా పదవి దక్కలేదని, ఈసారి తప్పకుండా తనకే ఇవ్వాలని కూడా అతను కూడా స్వతంత్రంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరికి తోడుగా నల్గొండ పట్టణ అధ్యక్షునిగా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ కూడా ఇప్పుడు నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన కంచర్ల భూపాల్ రెడ్డి ప్రియ శిష్యుడు కూడా కావడం. అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరికి మధ్య గొడవలు రావడంతో పిల్లి రామరాజు కూడా వేరే కుంపటి పెట్టి స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తనకే టికెట్ కేటాయించాలని బీసీ సామాజిక వర్గానికి ఈసారి నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టయితే తను పోటీలో ఉంటానని ఇప్పటికే అతను అనుచరులతోటి మీటింగులు నిర్వహిస్తూ స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొన్న జరిగినటువంటి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా ఈ ముగ్గురు నాయకులు చెక్కిలం అనిల్ కుమార్, చాడా కిషన్ రెడ్డి, అదేవిధంగా పిల్లి రాజు కూడా ముగ్గురు కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అధికారికంగా చేసిన కార్యక్రమంతో పాటు సపరేట్ గా కూడా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఈ ముగ్గురు అసంతృప్త నేతలు మాత్రం తమకే టికెట్ కేటాయించాలని, తమ పార్టీ అధిష్టానం గుర్తించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వేడుకుంపటి పెట్టారు. అయితే కంచర్ల భూపాల్ రెడ్డి మాత్రం ఈ ముగ్గురు చేస్తున్నటువంటి చర్యలను అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ వీరు వేరు కార్యక్రమాల ద్వారా పార్టీని అనవసరంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారని, వారిని ఎవరిని కూడా పార్టీ ఒప్పించవద్దని, వారిపైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని కంచర్ల భూపాల్ రెడ్డి ఇప్పటికే స్థానిక జిల్లా మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డికి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కూడా అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు మాత్రం పార్టీ అధిష్టానం ఈసారి బుజ్జగించినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ అవసరమైతే స్వతంత్రంగానే మేము పోటీ చేస్తాము కానీ కంచర్ల భూపాల్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వద్దని కోరుతున్నారు. మరి కొద్ది రోజుల్లో మరో 6 నెలలు గడిచిన తర్వాత ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో మరి పార్టీ అధిష్టానం వీరందరిపైన చర్య తీసుకుంటుందా, లేకపోతే వారిని బుజ్జగించి ఏమైనా పదవులు అప్పచెప్పి వారికి ఏమైనా కట్టబెడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రణయ్, కిరణ్, ఇప్పుడు స్థానిక మంత్రిగా ఉన్నటువంటి మనం చూసుకుంటే స్థానిక మంత్రి ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి ఇరువురు వర్గాలకు సంబంధించి, అంటే ఇప్పుడు సొంత పార్టీలో ఇద్దరు నేతల మధ్యలో వస్తున్నటువంటి ఘర్షణలకు సంబంధించి ఆయన పిలిపించి బుజ్జగించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇద్దరిని కూడా బుజ్జగించి వారికి ఏమైనా క్యాడర్స్ అప్పగించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయితే గత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చెకిలం అనిల్ కుమార్ పార్టీలోనే కొనసాగుతున్నాడు.
పలుమార్లు 2004 కావచ్చు, 9 కావచ్చు, 14, 18 ఎన్నికలలో కొన్ని మార్లు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోటీ చేయనప్పటికీ కొన్నిసార్లు టీడీపీ తోటి, మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. 2014లో మాత్రం స్వతంత్రంగా పోటీ చేసింది. అప్పుడు కూడా చివరి నిమిషంలో దుబ్బాక నరసింహారెడ్డికి ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా చెక్కిలం అనిల్ కుమార్ ను పార్టీ స్థానం బుజ్జగించి ఎమ్మెల్సీ గానీ ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానని కేసీఆర్ బుజ్జగించడం తోటి 2014 చెక్కిలం అనిల్ కుమార్ పోటీ చేయకుండా చివరి నిమిషంలో డ్రా చేస్తున్నాడు. అయితే 2018లో మొదటిసారి 2014 ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాక నరసింహారెడ్డి ఓడిన తర్వాత మళ్ళా టీడీపీ నుంచి కంచెల భూపారెడ్డి వచ్చిన 6 నెలలలోపు అతను టికెట్ కేటాయించడం జరిగింది. చివరి నిమిషంలో మళ్ళీ చెక్కిలం అనిల్ కుమార్ ను కేసీఆర్ బుజ్జగించి ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటంతో అతను ఊరుకోవడం జరిగింది. అదేవిధంగా చాడా కిషన్ రెడ్డి కూడా పార్టీలో మొదటి నుంచి కూడా ఉన్నాడు. అయితే అతనికి కార్పొరేషన్ కానీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ఇస్తానని ఆశపడ్డప్పటికి కూడా పార్టీ అధిష్టానం అతనికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి గుర్తింపు కానీ ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కానీ ఇవ్వలేదు. దీంతో ఈ ఇద్దరు అసంతృప్తి నేతలు, పార్టీ మొదటి నుంచి నమ్ముకున్న ఇద్దరు నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కేటీఆర్ వద్దకు కూడా వీళ్ళ ప్రస్తావన తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారికి ఎలాంటి పదవుల పంపకంలో న్యాయం జరగలేదు. ఆ అసంతృప్తితోనే వీళ్ళు రానున్న ఎన్నికల్లో కంచెల భూపాలరెడ్డికి వ్యతిరేకంగా వేరుకుంపడి పెట్టి మేము కూడా పోటీ చేస్తామని అధిష్టానానికి వీరు తమ యొక్క డిమాండ్ ను తెలియజేయడం జరుగుతుంది. ప్రణయ్, అంటే కిరణ్, ఇప్పుడు గతంలో కూడా ఎన్నికల ముందు కూడా పార్టీలో కొంత మీ నల్గొండ జిల్లాకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో పార్టీ టికెట్కి సంబంధించి కావచ్చు, ఎన్నికల ముందు జరిగినటువంటి ఇష్యూస్ అనేక ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చాలా మంది నేతలను కూడా పిలిచి మాట్లాడడం ఇలాంటి సంఘటనలు జరిగాయి. సో ఇంకొకసారి కూడా పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సొంత పార్టీలు వర్గపోరు లేకుండా చేస్తాము, వర్గపోరు ఎట్టి పరిస్థితిలో కూడా రాకుండా బీఆర్ఎస్లో నమ్ముకున్నటువంటి పార్టీని నమ్ముకున్నటువంటి నేతలకు ఖచ్చితంగా అసలు ఏదో విధంగా దక్కే విధంగా చేస్తాము, వారి క్యాడర్ను బట్టి సీట్లను కూడా అమర్స్తామంటూ కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పిన మాటలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి వీరిని ఎందుకు అంటే సొంత పార్టీలో ఇద్దరిని కూడా ఎందుకు పిలిచి మాట్లాడితే కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా 2-3 నాయకులు ఈసారి దఫా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన వారందరూ కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని పార్టీ పక్కకు పెట్టి వేరే పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం జరిగిందని వారందరూ కూడా ఉన్నత పదవులు, మంత్రి పదవులు అనుభవిస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారందరూ కూడా అన్యాయం జరిగిందని ఒక పేరుతోటి తెలంగాణ ఉద్యమ వేదిక పేరుతోటి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గతంలో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉండి పార్టీలో ఎలాంటి పదవులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వేదిక పైన అందరూ కూడా వస్తున్నారు. అయితే ఇలాంటి వారందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఉన్నారు. ఈ దఫా జరగనున్నటువంటి ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి యొక్క అసంతృప్తుల యొక్క ఇలాంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి తలనొప్పి అయితే ఉండే అవకాశం ఉంది. ఏదైనా మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నవారు ఈసారి తప్పకుండా తమ టికెట్ కేటాయించాలని, లేకుండా స్వతంత్రంగానే పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పార్టీ టికెట్ ఇస్తుందో వారిని ఒరగొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అధిష్టానానికి మాత్రం వీళ్ళు అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో కొంత సొంత పార్టీకి సంబంధించి పార్టీలోనే కొంత వర్గపోరు కనబడతా ఉంది. ఇక మహబూబ్నగర్ జిల్లాకి వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏంటి, అందులో బర్నింగ్ గా ఏం కనిపిస్తున్నాయి? జిల్లా మరికల్ మండలం చిత్తలూరు గ్రామ రైతులు ఇథనాల్ కంపెనీ అంటే గ్రామానికి అతి సమీపంలో వ్యవసాయ పొలాల్లో కొందరు పారిశ్రామికవేత్తలు పొలాలు అంటే వ్యవసాయం పేరిట పొలాలు కొని కంపెనీ వేస్తున్నారని దానికి వ్యతిరేకంగా రైతులు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే అంటే సెజ్ ఇటువంటి కంపెనీలకు ప్రత్యేకంగా సెజ్ ఉందని, ఆ సెజ్ లో ఆ కంపెనీ పెట్టుకోవచ్చని రైతులు చెప్పినప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఈ వ్యవహారం గత కొన్ని 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నా ఈ మధ్య కొంత ఉద్ధృతయిందని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా కంపెనీ ప్రతినిధులు వచ్చి సర్వే చేస్తుండగా రైతులు ఆ రోజు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు అధికారులు
అటు పోలీసులు నచ్చజెప్పినప్పటికీ రైతులు ససేమిరే అన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నేడు అంటే గత 11 రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 178 గ్రామాల గుండా 178 కిలోమీటర్ల మేర 54 గ్రామాల గుండా 6 మండలాల గుండా 3 నియోజకవర్గాలలో గుండా రైతులు గత 11 రోజులుగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పాదయాత్ర నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరు వరకు కొనసాగుతుంది. అయితే ఇది మొత్తం 178 కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. అయితే గత 11 రోజుల క్రితం ఇదే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మరియు హెటిరో సంస్థ పారిశ్రామికవేత్త హెటిరో సంస్థ అధిపతి బండి పార్థసారథి రెడ్డి మరో ముగ్గురు కలిసి ఈ ఫ్యాక్టరీని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలిసింది. అయితే రైతులు అంటే మొత్తం 100% పొలాలు రైతుల పొలాలే ఉన్నాయి కాబట్టి రైతుల పొలాల గుండా ఈ పెట్రోల్ డీజిల్ కు సంబంధించిన కెమికల్ పైపులు వేయడం ద్వారా పొలాల గుండా పైపులు వేయడం ద్వారా తమ పొలాలు సారవంతమైన భూములు కాస్త కలుషితం అయిపోయి తాగడానికి నీళ్లు కూడా కలుషితం అయిపోయి వాతావరణం కలుషితం అయిపోయి ప్రజల ఆరోగ్యాలు అంటే అటు ప్రజల ఆరోగ్యాలు ఇటు రైతులకు 2 విధాలుగా నష్టం జరుగుతుందని దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఈ వ్యవసాయ పొలాల గుండా పైప్ లైన్ వేయడానికి ఎటువంటి అవకాశం లేకున్నా గానీ అధికారులు ప్రభుత్వ కొంత సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దానికి వ్యతిరేకంగానే ఈ రోజు పాదయాత్ర గత 11 రోజులుగా చేస్తున్నారు. అయితే ఈ రోజు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ లో ఈ రైతుల పోరాటానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరియు కుల సంఘాలు రైతు సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యవసాయ పొలాలు అంటే 100% రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఎటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కానీ లేవని 100% రైతులమే ఉన్నాం కాబట్టి మేము నష్టపోతాం కాబట్టి మేము ఈ గ్రామాలను వదిలిపోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం తర్వాత అధికారులు స్పందించి ఈ పైప్ లైన్ ఈ ఫ్యాక్టరీని అడ్డుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే అటు ప్రభుత్వం గాని ఇటు అధికారులు గాని ఎటువంటి చర్యలు చేపట్టినట్టు మనకు కనిపించడం లేదు. వ్యతిరేకంగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సో మొత్తంగా దాదాపు 11 రోజుల నుంచి కూడా రైతుల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దాదాపు 55 గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 128 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పటికీ ఎటువంటి స్పందన లభించట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేయాలంటూ కూడా రైతులు ఒక పాదయాత్రను చేపడుతూ దాదాపు 55 గ్రామాలకు చెందినటువంటి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన తాజా అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, ఈ రోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఏంటి, అండ్ దాంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి హాట్ టాపిక్స్ ఏమిందన్న? ప్రణయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాపారుల సమస్య అనేది ఇప్పుడు వారి పరంగా చూసుకుంటే చాలా ఇబ్బంది సమస్యలలో ఉన్నారని చెప్పుకోవచ్చు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4 మున్సిపాలిటీలలో కూడా కేవలం ఇల్లందు మరియు పాల్వంచ మున్సిపాలిటీల మినహా ఇప్పుడు కొత్తగూడెం కానీ లేకపోతే అటు పినపాక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ విధానం వారి కోసం తీసుకొచ్చినటువంటి వ్యాపార చట్టం వారికి రేకుల షెడ్లు నిర్మించి వారిని ప్రోత్సహించాల ప్రభుత్వాలు నిర్ణయించుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధిక నిర్లక్ష్యం వలన ఇది వీధి వ్యాపారులకు చేరట్లేదని కూడా చెప్పవచ్చు. ఏదైతే పినపాక నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ అధికారులు విధంగా చూసుకుంటే వీధి వ్యాపారులకు కొంతవరకు వారికి న్యాయం జరిగిందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా కొత్తగూడెం ముఖ్యంగా కొత్తగూడెంలో చూసికి పైగా వెచ్చించి గత నెలల క్రితం నిర్మించినటువంటి రేకుల షెడ్లు ఈ వ్యాపారులకు కేటాయించకపోవడంతో వీధి వ్యాపారస్తులే వ్యాపుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఇచ్చిన సమాచారం మేరకు 400 మంది వీధి వ్యాపారస్తులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ యొక్క 4 వీధి వ్యాపారులందరినీ కూడా 3 జోన్లుగా ప్రణయ్.
గ్రీన్ జోన్ ఒకటి, ఆరెంజ్ జోన్ ఒకటి. ఏదైతే హైవే అటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఈ రెడ్ జోన్ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఈ యొక్క రోడ్ల వెంబడి వ్యాపారాలు నిర్వహించకూడదనే ఒక రూల్ కూడా ఉంది. ఈ యొక్క రూల్ అనేది ఈ యొక్క జిల్లా ఎక్కడ కూడా మనకు కనిపించిన పరిస్థితి కనపడట్లేదు. ఇదే విషయం ఇప్పుడు ఈ యొక్క వీధి వ్యాపారస్తులకు మరొక సమస్య ముఖ్యంగా ఏదైతే ఉందో, గత 26 సంవత్సరాల నుంచి ఈ మెయిన్ రోడ్డు వెంబడి వేసుకుంటున్నటువంటి ఈ వీధి వ్యాపారస్తుల వద్దకి ఏ ఒక కాంట్రాక్టర్ డబ్బులు అడిగే కనిపించలేదు. కానీ మొన్న పడుతున్నటువంటి ఇబ్బందులకు పుని స్టాప్ దొరకట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఈ రోజు బర్నింగ్ ఇష్యూస్ గా కొన్ని అంశాలు కనబడతా ఉన్నాయి. అటు వైఎస్ షర్మిలాకి సంబంధించినటువంటి పాదయాత్రతో పాటుగా ఇటు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకుడు, బీఆర్ఎస్ నాయకుల దాడులు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి వరంగల్ జిల్లా నుంచి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే పొలిటికల్ గా అయితే ఒక్కసారిగా ఈటు పెరిగిందని కూడా చెప్పచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే నిన్న జరిగిన రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జూడో పాదయాత్రకు సంబంధించి కూడా ఈ కార్నర్ మీటింగ్ లో అయితే నిన్న ఏదైతే హన్మకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు తోట పవన్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ఇటు తోట పవన్ పరిస్థితి మాత్రం కొంత క్షీణించినట్టు కూడా అయితే వైద్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు తోట పవన్ కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే స్వయంగా హన్మకొండలో ఉన్న ఏకశిల హాస్పిటల్ వద్దకు వచ్చి కూడా ఇటు తోట పవన్ అయితే పరామర్శించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ దాడికి సంబంధించి కూడా పవన్ అయితే అన్ని ఆధారాలతో సహా ఇటు రేవంత్ రెడ్డితో అయితే పవన్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడి నుండి నేరుగా కూడా ఏదైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి అయితే ఈ దాడికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన జరిగిన దాడిగా అయితే అభివర్ణించారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ తోట పవన్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేపటి నుండి కూడా ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్గరతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా తెలిపేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఆడి నుండి నేరుగా కూడా ఏదైతే వరంగల్ లో ఉన్న సిపి రంగనాథ్ కూడా వచ్చారు. సిపి రంగనాథ్ కూడా ఈ దాడికి సంబంధించి కూడా వివరించారు రేవంత్ రెడ్డితో పాటు ఇటు మాజీ మంత్రి కొండా సురేఖ, ఇటు కొండా మురళి, మంత్రి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఇటు హన్మకొండ వరంగల్ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయని రాజేందర్ రెడ్డి కూడా ఇటు సిపిని కలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఈ దాడికి సంబంధించి కూడా ఏదైతే దాడి చేశారో ఈ దాడికి సంబంధించి కూడా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంతతో కాకుండా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ ఉన్నారో దాసరి వినయ్ భాస్కర్ ఈ దాడి చేయించారు. ఎందుకంటే దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి భూ కబ్జాల ఆరోపణలకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుండి కూడా తోట పవన్ ఏదైతే యూత్ అధ్యక్షుడు తోట పవన్ ఉన్నాడో తోట పవన్ గత కొద్ది రోజుల నుండి కూడా ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి కూడా ఇటు భూ కబ్జాల ఆరోపణలకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అలాగే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఇటు దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించి కూడా దాస్యం దద్దమ్మ అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో కూడా ఒక 10 అంశాలకు సంబంధించి కూడా దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించి 10 అంశాలకు సంబంధించి కూడా ప్రింట్ వేయించి అక్కడ ఫ్లెక్సీని పెట్టిన నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇటు ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించిన అంశాలు కూడా దాడికి పూనుకున్నారు. విపరీతంగా ఏదైతే పవన్ పై విపరీతంగా అయితే దాడి చేశారు. ఆ దాడిలో అయితే పవన్ అయితే తీవ్రంగా గాయాలైన పరిస్థితి అవుతుంది. అయితే ఒక పక్క ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడి, మరో పక్క ఇటు పార్టీలకు సంబంధించిన చీఫ్లు ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భూపాలపల్లిలో అయితే పర్యటించనున్నారు. రేపు భూపాలపల్లి నియోజకవర్గంలో ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా జోష్లో ఉన్న నేపథ్యంలో మరో 23 తారీఖు అయితే భూపాలపల్లి జిల్లాకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా భూపాలపల్లిలో పర్యటించున్నారు. ఈ పర్యటన సంబంధించి కూడా ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి కూడా అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన అనంతరం కూడా
24వ తేదీ 24వ తేదీ కూడా బండి సంజయ్ అయితే ఇటు మంత్రిలో ఉన్న కాటం కూడా బండి సంజయ్ రానున్నారు. ఏదైతే సునీల్ బీజేపీకి సంబంధించిన సునీల్ ఏదైతే బీజేపీ యాత్ర అయితే ఏదైతే ఉన్నదో ముగింపు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఆ కాటారంలో ఏదైతే కాటం బండి సంజయ్ చేరుకొని కూడా ఆ కార్నర్ మీటింగ్ లో అయితే బండి సంజయ్ పాల్గొని ఉన్నారు. మొత్తంగా కూడా రాష్ట్ర నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో అయితే ఒక్కసారిగా అయితే ముందస్తుగా ఎన్నికలు వస్తాయనే సంకేతాలు అయితే రాజకీయ నాయకులు అయితే ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ హరికృష్ణ, అయితే గతంలో కూడా తోట పవన్ వినయ్ భాస్కర్ మధ్యలో కొన్ని ఘర్షణలు కనబడేది. అంతకుముందు కూడా మనం చూసుకుంటే కొన్ని గత 2018 ఎన్నికలప్పుడు కూడా తోట పవన్ కొంత కాంట్రవర్సీ మాటలతో పాటుగా వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి పోస్టర్లు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పోస్టర్లతో పాటుగా కొన్ని బ్యానర్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో పాటుగా వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఏదైతే ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇతర విషయాలకు కూడా కాంట్రవర్సీ చేస్తూ తోట పవన్ మాట్లాడడం వల్లనే ఇలాంటి దాడికి పాల్పడ్డారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ప్రణయ్ అయితే మొత్తంగా కూడా గత కొద్ది రోజుల నుండి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా కొనసాగుతున్న తోట పవన్ అయితే ఏదైతే పవన్ ఉన్నాడో పవన్ అయితే గత కొద్ది రోజుల నుండి కూడా గతంలో కూడా కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా గొడవ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ఏదైతే తోట పవన్ ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇటు తోట పవన్ కూడా మధ్య కొంత తోపులలో చోటు చేసుకున్నాయి, ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి. తోట పవన్ మీద కేసులు నమోదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే మొత్తంగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే దాసరి వినయ్ భాస్కర్ ఉన్నాడో దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన ఏదైతే ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కావచ్చు, లేదైతే ఇది కూడా షాపింగ్ మాల్ కు సంబంధించి టెండర్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా గత కొద్ది నుండి కూడా ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ పైన అయితే ఆరోపణలు చేసుకుంటా ఉన్నాడు పవన్. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఫ్లెక్సీల ద్వారా కావచ్చు, లేకుంటే పత్రాల ద్వారా కావచ్చు, లేకుంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇటు దాసరి వినయ్ భాస్కర్ భూ కబ్జాల గురించి కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా గత కొద్ది రోజుల నుండి కూడా దాసరి వినయ్ భాస్కర్ కు సంబంధించి కూడా ఇటు తోట పవన్ కు మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొన్నాయి. అయితే గతంలో కూడా ఏదైతే కూడా కాంప్లెక్స్ సంబంధించి కూడా టెండర్ల విషయంలో కూడా తోట పవన్ మీద కేసు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నేడు ఏదైతే రేవంత్ రెడ్డి హాత్సే హాత్ జోడో పాదయాత్ర ఉన్న నేపథ్యంలో నిన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాడ నుంచి మొదలైన రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇటు చివరకు ఇటు ఎనుగులగడ్డలో ఉన్న ఏదైతే అనకూడ చౌరస్తాలో ఉన్న ఎనుగులగడ్డ వద్ద కూడా ఆ కార్నర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు దాసరి వినయ్ భాస్కర్ కు సంబంధించిన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు తోట పవన్. ఆ ఫ్లెక్సీలో పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే దాసరి వినయ్ అన్న దద్దమ్మ అంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో కూడా దాదాపుగా ఒక 10 అంశాలకు సంబంధించి కూడా ఏదైతే దాసరి వినయ్ భాస్కర్ ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు, పథకాలకు సంబంధించి ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేయించుకొని కూడా రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు దాన్ని ఓర్వలేక దాన్ని చూసిన ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన అంశాలు అయితే దాడి చేసినట్టు కూడా ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డికి అయితే తోట పవన్ అయితే వివరించారు. తోట పవన్ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఇటు అనంతగూడకు సంబంధించిన అంటలే నా మీద దాడి చేశారంటూ కూడా తోట పవన్ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏదైతే తోట పవన్ మీద దాడి చేశారో దాడికి సంబంధించి వాళ్ళని కూడా ఇటు పోలీసులు అయితే కొంతమందిని ఒక 4గురిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. రేపు మాపు అయితే ఈ దాడికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా పోలీసులు అయితే దీనికి సంబంధించిన వివరాలను చెప్పనున్నారు. అయితే మొత్తంగా కూడా ఈ దాడికి సంబంధించి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా చైర్మన్ సుందర్ యాదవ్ కూడా ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటు తోట పవన్ మీద జరిగిన దాడికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ దాసరి వినయ్ భాస్కర్ కానీ సంబంధం లేదు. గత 2-3 రోజులుగా ఛత్రపతి శివాజీకి సంబంధించి కూడా ఒక స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ పెట్టిన నేపథ్యంలోనే అతనిపై దాడి చేశారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి దాసరి వినయ్ భాస్కర్ కు సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే కూడా చైర్మన్ సుందర్ యాదవ్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా కూడా ఏదైతే ఇటు రాజకీయ నాయకుల సందర్శన కావచ్చు, రాజకీయ నాయకుల యాత్రలు కావచ్చు, రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు అయితే రాజకీయ నాయకులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రణయ్.
థ్యాంక్ యూ హరికృష్ణ. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్తో హీటు మొదలైంది అని చెప్పుకోవాలి. ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కిరణ్ది మనం చూసుకుంటే ఇటు మనం చూసుకుంటే అక్కడ పాదయాత్ర కనబడుతూ ఉంది. ఇటు మనం చూసుకుంటే ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలోనే ఇటు తోట పవన్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిపై దాడి జరగడం కొంత ఖండిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంత కాంగ్రెస్ హీట్ పెంచే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి మనము మహబూబ్నగర్ జిల్లాకు పోదాము. ప్రదీప్ దగ్గరికి రైతులు చేస్తున్నటువంటి ఏదైతే నిరసనలకు సంబంధించి వాళ్ళు దాదాపుగా కూడా 11 రోజుల నుంచి దాదాపు 55 గ్రామాలకు చెందినటువంటి రైతులందరూ కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పాదయాత్రకు మద్దతుగా ఎవరెవరు నేతలు వస్తున్నారు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. ప్రదీప్, అసలు పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకు సంబంధించి మద్దతుగా ఏవైనా రాజకీయ పార్టీలు వస్తున్నాయా? దాంతో పాటుగా ప్రజా సంఘాలు ఏమైనా రైతులకు మద్దతుగా నిలబడుతున్నాయా? అయితే ఈ పాదయాత్ర గత 11 రోజులుగా అంటే ఏదైతే ఇథనాల్ కంపెనీ నెలకొల్పాలని పారిశ్రామికవేత్తలు అనుకున్నారో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామ రైతులకు అయితే ఈ రోజు ముగింపు సందర్భంగా 11 రోజుల పాటు 178 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరుకు తహసీల్దార్ కార్యాలయంలో వాళ్ళు ఒక వినతి పత్రం సమర్పించేటువంటి పరిస్థితి. అయితే ఈ ముగింపు సమావేశానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరియు కుల సంఘాల నాయకులు అంటే ఎంఆర్పిఎస్ గాని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు రైతు సంఘాలు, పలు రైతు సంఘాలు, తర్వాత సోషల్ అంటే కొన్ని ప్రజా అంటే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్ ఇక్కడ. అయితే ఈ రైతులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా చేస్తున్నామే తప్ప మేము ఎటువంటి శాంతియుత మార్గంలో ఈ పోరాటం చేస్తున్నామని, అయితే వ్యవసాయం చేస్తామన్న పేరిట పొలాలు కొని నేడు పరిశ్రమలు నెలకొల్పాలని చూస్తున్న వీరిని తక్షణమే అంటే గ్రామాల సరిహద్దుల్లో అంటే అనుమతిని ఇవ్వకూడదని ప్రభుత్వం వినతి పత్రం సమర్పిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఫ్యాక్టరీల ద్వారా కెమికల్ సారవంత భూముల్లో చేరి పంటలకు నష్టం, తర్వాత వ్యవసాయం మీద ఆధారపడ్డాం కాబట్టి మేము వేరే పని చేయలేం కాబట్టి మా పొలాలన్నీ కలుషితమైపోయి తాగడానికి గ్రామాలు వదిలే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వీరు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే శాంతియుతంగా దాదాపు 11 రోజుల నుంచి కూడా రైతుల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో సో ఎంతో వేల మంది రైతులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వేల మంది రైతులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటుగా ప్రొఫెసర్ కోదండరాంతో పాటుగా పలువురు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారాలు కానీ రైతులకు అండగా మేము ఉన్నామని అక్కడ ఉన్న స్థానిక నేతలు లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి రైతులకు మద్దతుగా నిలబడే ఛాన్సెస్ అధికార పార్టీ నుంచి ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటికే నారాయణపేట జిల్లా మక్తల్ చిట్టం రామ్మోహన్ రెడ్డి గారిని, తర్వాత నారాయణపేట జిల్లాలోని రాజేందర్ రెడ్డి గారిని, తర్వాత మంత్రి నిరంజన్ రెడ్డి గారిని కూడా సంప్రదించేందుకు ఈ రైతులు ప్రయత్నించినప్పటికీ వారు అంటే అందుబాటులో లేకపోవడంతో వారిని కలవలేకపోయిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ఇథనాల్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2-3 సంవత్సరాలుగా జిల్లాలో రగులుతుందని చెప్పొచ్చు. అయితే అధికారులకు రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏమిటంటే అంటే ఈ ఎమ్మెల్యేలకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ తెలియకుండా ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పడం అనేది జరగదని రైతులు వ్యక్తం చేస్తున్నట్టు అనుమానం. అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి తెలిసి ఈ అనుమతులు ఇచ్చినట్టు రైతులు ఆరోపిస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. ఓకే, అయితే థ్యాంక్ యూ ప్రదీప్. సో మొత్తంగా రైతులకు సంబంధించి మనం చూసుకుంటే పాదయాత్ర కొనసాగుతుంది. ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళి రైతులకు మద్దతుగా నిలబడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం నుంచి కానీ, అధికార పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కావచ్చు,
రైతులకు అండగా నిలబడే పరిస్థితులు కనబడతలేవు. ఏవైతే పరిశ్రమలకు సంబంధించి మనం సమస్యగానే చూస్తున్నారు, పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప రైతుల కోసం ఆలోచించట్లేదు. దాదాపు 55 గ్రామాలకు చెందినటువంటి రైతుల భూములన్నీ కూడా సేకరించి అక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టాలన్నటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఆలోచిస్తుంది, రైతుల గురించి ఆలోచించట్లేదని కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ రౌండప్ లో ఈ విధంగా ఉన్నాయి. మరో రౌండప్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.